రైతుల సమస్యల మీద ముఖ్యంగా మిర్చి నాకు అర్థం కాల. మిర్చి 11,700 ఏదో సంథింగ్ చెప్పారు. ఇంతవరకు నేను మనవి చేస్తున్నా. అక్కడ శాసనసభలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పారు, మిర్చి రైతుల్ని ఆదుకుంటామని కోతలు కోశారు. ఒక్క క్వింటా మిర్చిని కూడా ప్రభుత్వం కొననటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందంటే ఎంత ఆశ్చర్యపోవాలంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముసలి కన్నీరు గార్చారు మిర్చి రైతుల గురించి. అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టేశారు ఒకసారి, మళ్ళీ రెండోసారి కూడా ఏదో అరకొర బడ్జెట్లో అరకొరలు పెట్టారు. అసలు బడ్జెట్ స్వరూపాన్ని మొత్తం మనం చూసినట్లయితే ఏమీ లేవు. ఇచ్చిన హామీలు సూపర్ 6లో అమలు చేసేటటువంటి కార్యక్రమమే లేదు. అరకొరగా కొన్ని పెట్టేటటువంటి కార్యక్రమం. అన్నిటికన్నా చిత్రం ఏంటంటే ఈ అప్పులు ఎక్కడ బయటకు వస్తాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, పూర్తి బడ్జెట్ పెట్టుకోకుండా. అసలు ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టడం ఇదే తప్ప మరి ఎప్పుడు లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, చంద్రబాబు నాయుడు గారి మోసాలు అంతగా తగ్గిపోయాయని, అంతగా పెరిగిపోయాయనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా పోలవరం ఎత్తుని కార్యక్రమాలు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి వారికి ఇవ్వాల్సినటువంటి నిర్వాసితులకి ఆధార్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేకపోవటం వలన దాన్ని తగ్గించి సుమారుగా కార్యక్రమం పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రంతో దాన్ని కూడా బహిర్గతం చేశారు శాసన మండలిలోని మనవి చేస్తున్నా. ఎత్తును తగ్గించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా రకరకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది, పోలవరానికి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే లక్షలాది పింఛన్లు తొలగించేటటువంటి బడ్జెట్లో మొత్తం టోటల్ గా అంతా అర్థమైపోతుంది. దేనికి ఎంత కేటాయించారో అర్థమైపోతుంది. అవన్నీ చూస్తే అనేకమైన స్కీములు ఎగ్గొట్టేశారు. కొన్ని స్కీములు అరకొరగా పెట్టి కంటి తుడుపు చర్యగా చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అసలు బెల్ట్ షాపుల గురించి శాసనమండలిలో చాలా పెద్ద చర్చ జరిగింది. బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి మనకి, బెల్ట్ షాపులు ఎక్కడ ఉండి చెప్పండి, బెల్ట్ తీస్తా అన్నాడు. బెల్ట్ షాపులు లేనిది ఎక్కడ చెప్పండి. శాసనసభ బెల్ట్ షాపులు పట్టుకొని పేపర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎంత అసంతృప్తిగా ఉన్నారంటే, ఎవరో ఒక శాసనసభ్యుడు మాట్లాడాడు, మేము వచ్చేటప్పుడు అద్భుతాలు జరిగిపోతాయి, మేము అది చేస్తాం ఇది చేస్తాం చెప్పాము, వచ్చాము ఏం చేయలేకపోతున్నాము, దౌర్భాగ్యంగా ఉంది అని సభ్యులు కాదు, వారి సొంత సభ్యులే శాసనసభలో బహిరంగంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తే చంద్రబాబు తలదించుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యంగా పనిచేస్తుందో, చివరికి సొంత సభ్యుల్ని కూడా సంతృప్తి పరచలేనటువంటి దీన స్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉండి పేపర్లో మాత్రం అద్భుతంగా రాంచుకునేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం పరిపూర్ణంగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితి